ఈరోజు మన తెలంగాణలో 10th రిజల్ట్ రావడం జరిగింది. పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. దయచేసి ఎవరైనా ఫెయిల్ అయినచో వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళడము, బాధపడడం అలాంటివి చేయకూడదు. ఏముందమ్మా, ఇప్పుడు కాకపోతే సప్లిమెంటరీ రాసుకోవచ్చు. సబ్జెక్ట్ పోతే కూడా బాధపడొద్దు. 100% అందరు కూడా పాస్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది మేము మంచిగానే చదువుతాము, పక్కవాడు కొంచెం తక్కువ చదువుతాడు, అయినప్పటికీ వానికి ఇప్పుడు మంచి మార్క్స్ వచ్చినాయి, నాకు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి చాలామంది గిల్టీగా ఫీల్ అవుతారు. దయచేసి అట్లా ఫీల్ కావద్దు. ఎందుకంటే మీరు రాసిరు, మీ రిజల్ట్తో మీ రియల్ టాలెంట్ ఏందో మీరే గమనించుకోవచ్చు. ఇది ప్రతి తల్లిదండ్రులకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. అవతలోల పిల్లలతో మీ పిల్లలను కంపేర్ చేయకండి. ఏంద్రా పక్కోడికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, మీ క్లాస్ వాడికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, నీకు తక్కువ వచ్చినాయి, ఏందమ్మా నీకు తక్కువ వచ్చిందని చెప్పేసి మీ పిల్లల టాలెంట్ ఏందో మీరు కూడా గమనించవచ్చు. మీరు దయచేసి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడండి.